రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే అదానీ వ్యవహారం, యూపీలోని సంబాల్లో హింసాత్మక ఘటనలపై చర్చకు పట్టుబట్టారు విపక్షాల ఎంపీలు. దీంతో సభను అరగంట పాటు వాయిదా వేశారు చైర్మన్ జగదీప్ ధన్కడ్. 11 గంటల 30 నిమిషాలకు సమావేశమయ్యాక సభలో విపక్ష ఎంపీల రాద్ధాంతంతో గందరగోళం నెలకొంది. అదానీ వ్యవహారం పైన సంబాల్లో చెలరేగిన హింసపై చర్చకు పదే పదే పట్టుబట్టారు సభ్యులు. దీంతో పెద్దల సభ రేపటికి వాయిదా పడింది. माननीय सभापति जी, जय संविधान। कार्रवाई में कुछ भी दर्ज नहीं किया जा रहा है। कार्यवाही में कुछ भी दर्ज नहीं किया जा रहा है। आपके व्यवस्था का प्रश्न क्या है? आप व्यवस्था का प्रश्न तब तक नहीं उठा सकते। माननीय सदस्यगण, व्यवस्था का प्रश्न तब तक नहीं उठता जब तक सदन में व्यवस्था कायम न हो। सदन की कार्रवाई बृहस्पतिवार 28 नवंबर 2000 అదానీ అంశంపై ఇవాళ కూడా లోక్సభలో రచ్చ జరిగింది. అదానీ వ్యవహారంపై చర్చించాల్సిందేనని పట్టుబట్టాయి విపక్షాలు. చర్చకు అనుమతించాలి అంటూ నోటీసులు ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీలు. జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. అయితే కాంగ్రెస్ ఎంపీల నోటీసును తిరస్కరించి ప్రశ్నోత్తరాలు కొనసాగించారు స్పీకర్. దీంతో లోక్సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో లోక్సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్. क्वेश्चन नंबर 1, मंत्री जी, माननीय मंत्री जी, उत्तर सदन के पटल पर रखा हुआ है। माननीय सदस्य, అదానీ జైలుకు వెళ్లాల్సిందే అన్నారు రాహుల్ గాంధీ. తప్పు చేసిన వాళ్ళు ఎక్కడైనా చేశామని ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు ఆయన. అదానీని కేంద్ర ప్రభుత్వం కాపాడుతోందని మండిపడ్డారు రాహుల్ గాంధీ. You think Adani is going to accept the charges? Which world are you living in, brother? Obviously he's going to deny the charges. The point is he has to be arrested. The point is he has to be arrested, as we have said. Hundreds of people are being arrested on tiny charges. The gentleman has been indicted in the United States for thousands of crores. He should be in jail. And the government, please let me speak. And the government is protecting him. You think Adani is going to accept the charges? Which world are you living in, brother? Obviously he's going to deny the charges. The point is he has to be arrested. The point is he has to be arrested, as we have said. Hundreds of people are being arrested on tiny charges. The gentleman has been indicted in the United States for thousands of crores. He should be in jail. And the government, please let me speak. అమెరికాలో కేసు వ్యవహారంపై అదానీ గ్రూప్ సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ స్పందించింది. కేసుకు సంబంధించిన వివరాలపై స్పష్టత ఇచ్చింది. మీడియాలో వస్తున్న కొన్ని కథనాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వినీత్ జైన్లపై ఎలాంటి లంచం, అవినీతి ఆరోపణలు రాలేదని తెలిపింది గ్రీన్ ఎనర్జీ. అమెరికా ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఉల్లంఘన కింద ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదు అంటోంది అదానీ గ్రూప్. సెక్యూరిటీస్ లావాదేవీలకు సంబంధించి మాత్రం కుట్ర అభియోగాలు నమోదయ్యాయని తెలిపింది. కొంతమంది కంపెనీ ఉద్యోగులపై మాత్రం కొన్ని అభియోగాలు నమోదయ్యాయని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్నందున స్పష్టత ఇస్తున్నట్లు తన ప్రకటనలో తెలిపింది అదానీ గ్రీన్.